హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా, కమ్మగా ఉండే సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల గీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. తక్కువ ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. డ్రై ఫ్రూట్స్ని ఇలా మెల్లగా కదుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకి తీసేసి ఇదే ప్యాన్లో సేమియా అయితే వేయించుకుందాం. నేను 2 కప్పుల వరకు సేమియా తీసుకున్నాను. సేమియాని ఇలా ఫ్రై చేసుకుంటూ సిమ్లోనే ఫ్రై చేయాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మన రెసిపీ అంత టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే కలర్ చేంజ్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది మనకి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దీన్ని కూడా పక్కకు తీసేసుకుందాం. సేమియాని కదపకుండా ఒక చోటే ఉంచి ఫ్రై చేయడం వల్ల ఒక సైడ్ వేగుతుంది, ఒక సైడ్ వేగదు. కనుక మనం 2 పక్కల కలుపుకుంటూ వేయించుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతూ ఉంటుంది సేమియా. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. చూసారు కదా, మరీ ఫ్రై అయినా కానీ గట్టిగా అయిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. ఇలా ఉన్న స్టేజ్లో మనం తీసి వేరే బౌల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో మనం వాటర్ బాయిల్ చేసుకుందాం. నేను 2 కప్స్ సేమియా తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్స్ సేమియాకి నేను 3 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలానే కప్పు సేమియా తీసుకున్నట్లయితే మనం 1.5 కప్ అయితే వాటర్ సరిపోతుంది. 2 కప్ కాబట్టి నేను 3 కప్ అయితే వాటర్ తీసుకున్నాను. వాటర్ ఇలా అయితే మరుగుతున్నప్పుడు మనం ఇందులో సేమియాని యాడ్ చేసేసుకుందాం. సేమియా వేసిన వెంటనే మనం గరిటతో అయితే ఇలా కదుపుకోవాలి, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది. ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్ అండి. నా దగ్గర ఉంది కాబట్టి వీడియోలో కలర్ఫుల్గా కనిపిస్తుందని అయితే నేను వేసాను. మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయండి. ఇలా కలర్ వేసిన తర్వాత కొంచెం కలపడం వల్ల మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ కలరు. ఇలా కుక్ అయిన సేమియాని మనం దగ్గర పడిన తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఒకటి పట్టుకుంటే స్మూత్గా బ్రేక్ అవుతుంది అంటే మనకి బాగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులో 2-3 ఇలాచీ వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం. నేను 2 కప్స్ సేమియా తీసుకున్నాను కదా, దానికి నేను 1.5 కప్ షుగర్ అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ స్వీట్ కాకుండా సరిపోతుంది ఇది. ఇంకా బాగా స్వీట్నెస్ తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. 2 కప్స్కి 1.5 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఈ షుగర్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే మళ్ళీ అది కొంచెం వాటరీ లాగా వచ్చేస్తుందన్నమాట. షుగర్ మొత్తం కలిసేలా మొత్తం కలుపుకొని అడుగంటకుండా, అంటే షుగర్ మొత్తం మిక్స్ అయ్యి మెల్ట్ అయిపోయి మనకి పాకంలాగా తయారవుతుంది. దాన్ని అలా మొత్తం మిక్స్ చేసి కుక్ చేయాలి. ఇలా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం కాస్త దగ్గరకు వస్తే సరిపోతుంది. మరీ చిక్కగా అవ్వకుండా మనకి లైట్ తీగ పాకంలాగా వస్తుంది. అంటే మనం గరిటెతో ఇలా తీసినప్పుడు అలా ఆ టెక్స్చర్‌లో ఉన్నప్పుడు మనం దీన్ని ఆఫ్ చేయొచ్చనమాట. అలా వస్తే సరిపోతుంది. ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసుకొని ఇప్పుడైతే ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా నేను చేసిన సేమియా కేసరి రెసిపీ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.